హలో స్టూడెంట్స్, ఈరోజు మ్యాథ్స్ 2B గురించి చెప్పుకుందాం. మ్యాథ్స్ 2B క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్స్ చదివితే మనం పాస్ కావాలి, లేదంటే ఎక్కువ హై స్కోర్ చేయాలంటే ఏవో చెప్తాను, ఓసారి చూసుకోండి. ఆల్రెడీ మనకు మార్చి 2024లో ఏపీ స్టూడెంట్స్కు ఆర్ తెలంగాణ స్టూడెంట్స్కి వచ్చిన క్వశ్చన్స్ ఆల్రెడీ నేను ఇంటూ ఏపీ అని పెడితే అది ఆల్రెడీ ఏపీ స్టూడెంట్స్కి వచ్చిందని, ఇంటూ టీఎస్ అని పెడితే తెలంగాణ స్టూడెంట్స్కు 2024లో ఒకసారి వచ్చిందని. అయినా ఒకసారి ఆ క్వశ్చన్స్ చూసుకుందాం. దాదాపు అవి రావు, కుదిరి వచ్చిన మన టైం బాగాలేనప్పుడు వస్తే రావచ్చు కాబట్టి ఒకసారి చూసుకుందాం. అంటే ఇంటూ పెట్టి ఏపీ కానీ ఇంటూ పెట్టి టీఎస్ పెట్టినానంటే అవి ఆల్రెడీ ఒకసారి మార్చి 2024లో అడిగినారని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ వైజ్ 7 మార్క్స్, 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్ గురించి చెప్పుకుందాము. చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 నుంచి సర్కిల్ చాప్టర్ నుంచి వస్తాం. మనకి ఏ చాప్టర్ నుంచి? సర్కిల్ చాప్టర్. సర్కిల్ చాప్టర్లో నుంచి మనకు 7 మార్క్స్ V2 వస్తాయమ్మా. క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 18లో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనకు క్వశ్చన్ నెంబర్ 18లో నుంచి పాసింగ్ త్రూ 3 పాయింట్స్ కానీ, కాన్ సైక్లిక్ కానీ, లేకుంటే 2 పాయింట్స్ ఇచ్చి ఒక లైన్ అని ఇస్తాడు. ఖచ్చితంగా మనకు వచ్చే ప్రాబ్లమే ఈ 4 టాపిక్స్ మీద వస్తాయి. ఏది? పాసింగ్ 3 పాయింట్స్ కానీ, కాన్ సైకిల్ కానీ, 2 పాయింట్స్ ఇచ్చి ఒక లైన్ ఇచ్చాము. అన్నీ ఒకే మెథడే. ఒకసారి చూడండి ఇక్కడ. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ 3 పాయింట్స్ 5, 7, 8, 1, 1, 3. చూడమ్మా, 1, 2, 3 ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్ అమ్మా. ఏది? 1, 2, 3 ఈ 3 మెథడ్స్ ఒకటే ప్రాబ్లమే. ఏది? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ 3. 1, 2, 3 1, 2, 3 అంటే 3 పాయింట్స్ ఇచ్చి పాసింగ్ 3 పాయింట్స్ అన్నప్పుడు ఒకే మెథడ్ అమ్మా. ఈ 3 ఒకే మెథడే. ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ మొత్తము మన ఛానల్లో నేను సింపుల్ వేలో, ఎంత సింపుల్ వే అంటే అంత సింపుల్ వేలో సొల్యూషన్ చేసి పెట్టాను. మీరు చెక్ చేసండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కాన్ సైకిల్. కాన్ సైకిల్ మీద 1, 2, 3 ఉన్నాయమ్మా. 1, 2, 3 ఉన్నాయి. ఈ 3లో మనకు ఇక్కడ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి ఇఫ్ ద పాయింట్ 2, 0, 0, 1, 4, 5, 0, C ఆర్ కాన్ సైక్లిక్ అంటున్నాడు. ఇది ఆల్రెడీ మనకు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మార్చి 2024లో ఏపీ స్టూడెంట్స్కు తెలంగాణ స్టూడెంట్స్ అడిగినాడు మా క్వశ్చన్. ఫైండ్ ద సి అంటే కాన్ సైక్లిక్ అన్నాడు. ఈసారి అడిగితే కాన్ సైక్లిక్ మీద ఈ 2 అడుగుతాడు, లేదా పాసింగ్ 3 పాయింట్స్ అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, కాన్ సైక్లిక్ ఆల్రెడీ అడిగినాడు. ఏది? సి అనేవాళ్ళు. ఈసారి అడిగితే మనకు కాన్ సైక్లిక్ మీద ఈ ప్రాబ్లం కానీ ఈ ప్రాబ్లం అడుగుతాడు, లేదా పాసింగ్ 3 పాయింట్స్ అడుగుతాడు. ఒకవేళ అక్కడ మిస్ అయితే ఖచ్చితంగా మనకు దీంట్లో నుంచి ఒకటి వస్తాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎక్కువనే అనుకోకండి. ఈ మొత్తం ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్ అమ్మా. ఈ మొత్తం ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్. ఆ మెథడ్ ఎలా అనేది నేను ఛానల్ చేసి పెట్టినాను, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనకు క్వశ్చన్ నెంబర్ 18 నుంచి ఈ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా ఒకటి వస్తాయి. ఇది ఆల్రెడీ వచ్చింది, ఇది తీసేస్తే రిమైనింగ్. ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయి. 3 పాయింట్స్ ఇచ్చి పాసింగ్ త్రూ పాయింట్స్ ఎట్లా, 4 పాయింట్స్ ఇచ్చి కాన్ సైక్లిక్ ఎట్లా, 2 పాయింట్స్ ఇచ్చి ఒక లైన్ ఇచ్చినప్పుడు ఎట్లా. ఈ మొత్తం ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్ అమ్మా. ఎలా చేసాము అంటే ఒకసారి ఛానల్లో వెళ్ళి చూడండి, ఖచ్చితంగా ఉంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 19 చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19లో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి. మన క్వశ్చన్ నెంబర్ 19లో 3 టాపిక్స్ ఉన్నాము. ఆ 3 టాపిక్స్ మీద కంపల్సరీగా ఒకటి వస్తాయి. 3 టాపిక్స్ ఉన్నాయి. ఆ 3 టాపిక్స్ నేర్చుకుంటే కంపల్సరీగా ఒక ప్రాబ్లం వస్తాయి. ఆ 3 టాపిక్స్ ఏంటని నేను చెప్తాను ఒకసారి. చూడమ్మా, మనకు క్వశ్చన్ నెంబర్ 19లో 3 టాపిక్స్. ఒకటి కామన్ టాంజెంట్. కామన్ టాంజెంట్ మీద మనకు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3 ఒకే మెథడ్, అదైనా అడగచ్చు. లేదా రెండోది డైరెక్ట్ కామన్ టాంజెంట్. నెక్స్ట్ మనకు కామన్ టాంజెంట్, డైరెక్ట్ కామన్ టాంజెంట్, ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్. ఆల్రెడీ ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్ ఏపీ స్టూడెంట్స్కు 2024లో అడిగాడు. ఆల్రెడీ ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్ ఏపీ స్టూడెంట్స్కు 2024లో అడిగాడు. నెక్స్ట్ అంటే ఇప్పుడు సప్లిమెంటరీ మనకు ఖచ్చితంగా కామన్ టాంజెంట్ కానీ డైరెక్ట్ కామన్ టాంజెంట్ కానీ అడుగుతాడు. తెలంగాణ స్టూడెంట్స్కు ఈ 3 టాపిక్స్లోనే ఖచ్చితంగా. ఇది క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19లో
ఖచ్చితంగా మనకు 3 టాపిక్స్ ఉన్నాయి. ఎప్పటికైనా సరే కామన్ టాంజెంట్ కానీ, డైరెక్ట్ కామన్ టాంజెంట్ కానీ, ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్ కానీ అడుగుతాడు. కానీ ఈసారి గెస్ చేసిన ప్రకారం ఏ ప్రాబ్లం అడుగుతాడంటే గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ మనకు చూడండి కామన్ టాంజెంట్ ఇది సేమ్ ప్రాబ్లమ్. నెక్స్ట్ చూడండి మరి ఎక్స్టర్నల్ కామన్ టాంజెంట్, నెక్స్ట్ కామన్ టాంజెంట్ అట్ ద పాయింట్ కట్. సేమ్ ప్రాబ్లమ్స్ మనకు అడిగేది కామన్ టాంజెంట్ కానీ, డైరెక్ట్ కామన్ టాంజెంట్ కానీ, ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్ అడుగుతాడు. ఈసారి ఏది గెస్ చేస్తున్నామంటే ఒకసారి చెప్తాను చూడండి మా ఇది క్వశ్చన్ పేపర్ చూడండి. క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇది ఆల్రెడీ ఏబీ స్టూడెంట్స్ అడిగినాడు. ఏది చెప్పాను? ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్ అని చెప్పాను. ఈసారి అడిగితే ఖచ్చితంగా ఫైండ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఆఫ్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోండి? ఒకటే గుర్తుపెట్టు 100 వచ్చిన గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ ఇది చాలాసార్లు అడుగుతాడు కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి ఖచ్చితంగా. ఈసారి అడిగే క్వశ్చన్స్ మీద గుర్తుకోండి. కామన్ టాంజెంట్ కానీ, డైరెక్ట్ కామన్ టాంజెంట్ మీద అడుగుతాడు. ఖచ్చితంగా అడుగుతాడు. డైరెక్ట్ కామన్ టాంజెంట్ మీద అడుగుతాడు. ఇప్పుడు నేను చూపించిన క్వశ్చన్స్ నేర్చుకోండి సరిపోతుంది. ఇది కంపల్సరీ అవుతాడని గెస్ చేస్తున్నా. ఇది మిస్ అయింది అనుకోండి. చూడండి ఈ 2 క్వశ్చన్, ఈ క్వశ్చన్ కానీ, ఈ క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్స్ కంపల్సరీగా ఒక ప్రాబ్లం రావాలమ్మా. ఈ 3 క్వశ్చన్స్ కానీ లేదా ఈ క్వశ్చన్ కానీ వస్తాయి ఖచ్చితంగా. మనకు కామన్ టాంజెంట్, డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ 19లో ఇది వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూద్దామా. చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20లో ఏ చాప్టర్ వస్తుంది? పారాబోలా చాప్టర్ నుంచి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 20 పారాబోలా. క్వశ్చన్ నెంబర్ 18, 19 మనకి ఏ చాప్టర్? సర్కిల్ చాప్టర్. సర్కిల్ చాప్టర్లో సైన్ మార్క్స్ 2 వస్తాయి. తర్వాత పారాబోలా ఇది వస్తుంది. పారాబోలా ఆల్రెడీ మనకు స్టాండర్డ్ పారాబోలా ఏపీ స్టూడెంట్స్కి 2024లో అడిగాడమ్మా. అదే తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అని తెలంగాణ స్టూడెంట్స్కి తినాడు. ఏపీ స్టూడెంట్స్కి ఏమో స్టాండర్డ్ ఫామ్ అన్నాడు, తెలంగాణ స్టూడెంట్స్కి తినాడు. కానీ ఈసారి అడగకపోవచ్చు, కానీ స్టాండర్డ్ ఫామ్ ఖచ్చితంగా నేర్చుకోండి. తెలంగాణ స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ ఫామ్ నేర్చుకోండి. దీంతో పాటు ఇక్కడ కొన్ని ఉన్నాయి, అవి కూడా దీంట్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వన్ బాగా చూసుకోండి ఇది, తర్వాత సెకండ్ వన్ చూసుకోండి, నెక్స్ట్ థర్డ్ వన్. సెకండ్ వన్కు థర్డ్ వన్కు డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అన్నాడు ఇక్కడ ప్యారలల్ టు వై యాక్సిస్ అన్నాడు. థర్డ్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అన్నాడు. ఫోర్త్ ప్రాబ్లం అన్నాడు ప్యారలల్ టు వై యాక్సిస్. మనం నేర్చుకోవాల్సింది దీంట్లో ఎక్కువ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 4 ఇవి ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే అడిగేది ఇవి అడగచ్చు. ఒకవేళ అది మిస్ అయిందే క్వశ్చన్ నెంబర్ 6 దీంతో పాటు ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూద్దాం ఒక్కసారి. ఇక్కడ ఉన్నాయి దీనివల్ల మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మా గుర్తుపెట్టుకోండి 1/18a మాడ్లెస్ y మైనస్ y2 మైనస్ y3 మైనస్ y. ఇది గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ పారాబోలా కానీ, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కానీ, ప్యారలల్ టు వై యాక్సిస్ కానీ 1/8a. దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఉంది అమ్మా, ఇక్కడ రాలేదు. జస్ట్ క్వశ్చన్ ఇదే సేమ్, ఇదే ప్రాబ్లము. ఇక్కడ ఏమంటే 1/18 బదులు 1/16 చేస్తాయమ్మా, గుర్తుపెట్టుకోండి. 1/16a మాడ్లెస్ y1 మైనస్ y2 ఇంటూ y2 మైనస్ y3 ఇంటూ y3 మైనస్ y1 మాడ్లెస్ ఈక్వల్ టు స్క్వేర్ యూనిట్స్. గుర్తుపెట్టుకోండి 1/18 కానీ 1/16 కానీ ఈ రెండిట్లో కానీ. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను మీకు, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ప్యారలల్ టు వై యాక్సిస్, స్టాండర్డ్ ఫామ్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ పారాబోలా. ఇవి చూసుకోండి, కంపల్సరీగా ఒకటి వస్తుంది. అంటే క్వశ్చన్ నెంబర్ 18 అయిపోయింది, క్వశ్చన్ నెంబర్ 19 అయిపోయింది, క్వశ్చన్ నెంబర్ 20 అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 21 చూద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 21 స్పేస్ లేక 24 ఇక్కడ రాశాను. ఇది వదిలేసేయండి ఇది వదిలేసి నెక్స్ట్ చెప్తాం. ఇది వదిలేసాయి, ఇవి వద్దు, ఇది ఇక్కడ పక్కన పెట్టేసి ఇవి చూసుకుందాం. ఫస్ట్ చూడమ్మా, మనకు ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 21లో ఎగ్జాక్ట్లీగా ఇవే అడగాలి ఖచ్చితంగా, ఎందుకంటే దీన్ని మించినట్టు ఏమి లేవు. కానీ ఈసారి గెస్ చేసిన ప్రకారము తెలంగాణ స్టూడెంట్స్ కానీ, ఏపీ స్టూడెంట్స్ కానీ ఖచ్చితంగా ఏమడుగుతారంటే గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఉండేటివే 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 8 ప్రాబ్లమ్స్ కంపల్సరీ అడుగుతాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. 2 sin x + 3 cos x + 4, 3 sin x + 4 cos x + 5 ఇవి 2 ఉన్నాయి, 2 చూసుకోవాలి. ఇక్కడ 9 cos x - 3, 9 cos x - sin x
4 sin x ప్లస్ 5 cos x dx. మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ కాన్స్టెంట్ ఉంటాయి, ఇక్కడ కాన్స్టెంట్ లేదు. ఫస్ట్ ఈ ప్రాబ్లం నేర్చుకోండి, ఇది నేర్చుకుంటే ఇది వచ్చేస్తుంది. ఇది నేర్చుకోండి, దీని లింక్ ఇది. తర్వాత ఈ రెండు సేమ్, ఈ రెండు ప్రాబ్లమ్ సేమ్ మెథడ్, ఈ రెండు సేమ్. ఇక్కడ ఉంది ఆల్రెడీ చూడండి, ఈ రెండు సేమ్ మెథడ్, ఈ రెండు. కాబట్టి మనకి ఇక్కడ నేర్చుకోండి. దీంతో పాటు చూడండి మా, ఇవి చూసుకోండి, కంపల్సరీగా దీంట్లో ఒకటి వస్తాయి. ఆల్రెడీ నేను ఈ ప్రాబ్లంలో మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఖచ్చితంగా చూసుకోండి. దీనిలో ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ఈజీగా మా, ఈ మూడు చాలా ఈజీ, దీంతో పాటు ఇది ఈజీ. ఇవి నేర్చుకుంటే ఇవి వచ్చేస్తాయి. ఇంటిగ్రేషను చాలా మంది భయపడుతుంటారు, చాలా ఈజీ మా, చిన్న ఫార్ములాస్ వస్తే అయిపోతుంది. ఆల్రెడీ మన ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 21 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 చూద్దాం. చూడమ్మా, మన క్వశ్చన్ నెంబర్ 22లో అడిగేది తక్కువ. ఏమి అడుగుతా అంటే రెడికేషన్ ఫార్ములా అడుగుతాను మా ఎక్కువ. రెడికేషన్ ఫార్ములా ఆల్రెడీ మనకు ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ రెడికేషన్ ఫార్ములా మనకు ఏపీ స్టూడెంట్స్కు ఆర్ తెలంగాణ స్టూడెంట్స్కు 2024లో అడిగేశాడు. అంటే ఈసారి మనకి ఏమడుగుతాడు, కాస్ ఎక్స్ అని అడుగుతాడు, టాన్ ఎక్స్ అన్న, సీకెంట్ ఎక్స్ అని అడుగుతాడు. కాబట్టి ఏదైనా చేయించుకోవచ్చు. కాబట్టి దాంతోపాటు పార్షియల్ ఫ్రాక్షన్ ఉంది కదా, అది కూడా నేర్చుకుని ఉండండి. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ 22లో మనకి ఎక్కువ రెడికేషన్ ఫార్ములా మీద అడుగుతాడు. రెడికేషన్ ఫార్ములా మిస్ అయిందా, ఫ్రాక్షన్ అడుగుతాడు. ఇవి నేర్చుకోండి. క్వశ్చన్ నెంబర్ 22 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 23 మన క్వశ్చన్ నెంబర్ 23లో ఇవే ఆల్రెడీ మార్చి 2024 ఏపీ స్టూడెంట్స్కి ఇది అడిగేసినాడు. ఇంటికల్ 0 sin x ప్లస్ కాస్ x 19 ప్లస్ 16 sin x ఇంటూ 2x ఇది అడిగేసినాడు. ఇప్పుడు ఇది అడగచ్చు, ఖచ్చితంగా దీన్ని అడుగుతారు. ఈసారి గెస్ ప్రకారం మనకు ఎక్కువ ఈ ప్రాబ్లం అనుకుంటాం. ఇది కానీ అంటే ఉండేదని 1 2 3 4 5 ఇవి గుర్తుపెట్టుకోవాలమ్మా. ఈ ప్రాబ్లం ఒకటి, ఇక్కడ మనకు ఈ రెండు ఒకే మెథడే. చూడండి, 0 to π/2 0 to π/2 ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ సైన్ ఎక్స్, 1 ప్లస్ కాస్ స్క్వేర్ వచ్చింది, 1 ప్లస్ సైన్ ఎక్స్ ఉంది. ఈ రెండు సేమ్ మెథడ్. ఏమంటే జస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంక ఇది దీంతో పాటు ఇక్కడ ఒక ప్రాబ్లం రాయలేదు, ఆ ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ 0 to 1 log of 1 plus x by 1 plus x square into dx. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఇవి నేర్చుకుంటే చాలా మా, ఖచ్చితంగా 23లో మనకు ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 23 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూద్దామా. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 24 చూద్దాం. చూడమ్మా, క్వశ్చన్ నెంబర్ 24లో ఇవి చాలు. క్వశ్చన్ నెంబర్ 24లో ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు. ఎందుకంటే చాలా మంది కొందరు సార్ నాకు 60 రావాలా, నాకు 72 రావాలా, 75 కావాలంటున్నారు. కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నాను బాబు. ఒకటి గుర్తుపెట్టుకోమా, మాకు ఇవన్నీ వద్దు సార్, జస్ట్ మాకు పాస్ మార్కులు చాలు అనేవాళ్ళు ఏం రాయాలంటే గుర్తుపెట్టుకో, జస్ట్ పాస్ కాలేని అనేవాళ్ళు గుర్తుపెట్టుకోమ్మా. క్వశ్చన్ నెంబర్ 18 ఒకటి నేర్చుకోమ్మా. 18లో పాస్ కింద 3 పాయింట్స్, కాన్ సైక్లిక్ పాస్ 3 అంటే 3 పాయింట్స్ ఇస్తే, కాన్ సైక్లిక్ అంటే 4 పాయింట్స్ ఇస్తే అమ్మా, గుర్తుపెట్టుకో. పాస్ 3 పాయింట్స్ అంటే 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు, 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు, కాన్ సైక్లింగ్ అంటే 4 పాయింట్స్. అట్లా కాకుండా 2 పాయింట్స్ ఇచ్చి ఒక లైన్ ఇస్తే ఈ 3 మెథడ్స్లో ఖచ్చితంగా ఒకటి వస్తాయి. ఇది నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19లో ఏం చెప్పాను మీకు, రెండే చెప్పాను. ఏది కామన్ ట్యాంజెంట్, రెండేది ఏంది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. దీని మీద చూసుకుంటే ఖచ్చితంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 మా. క్వశ్చన్ నెంబర్ 20లో పారాబోలా చెప్తున్నాను. పారాబోలాలో ఈసారి స్టాండర్డ్ పారాబోలా అనుకోండి, లేకుంటే ప్యారలల్ టు ఎక్స్ యాక్సెస్, లేకుంటే ప్యారలల్ టు వై యాక్సెస్. ఇది మిస్ అయితే 1/18a మాడ్యులస్, 1/16a మాడ్యులస్. ఇవి చూసుకోండి ఖచ్చితంగా. ఈ 3 చూసుకుంటే చాలు. 7 3 జా 21, ఈయన పాస్ అయిపోతారు. ఇంకా 4 మార్క్స్ అయితే నేను చెప్తాను. పాస్ కావాలనే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 19, క్వశ్చన్ నెంబర్ 20. దీంట్లో నీకు ఇంటిగ్రేషన్ కానీ ఫార్ములాస్ కానీ ఏం రాదు, అది థియరీ పాటు. ఇంకోటి నీకు గుర్తు ఏం చెప్తుంటే, ఇది నేర్చుకున్నావా, ఈ రెండు సేమ్. ఒకవేళ దీంట్లో ఇది రావచ్చు. పాస్ 3 పాయింట్స్ నేర్చుకుంటే ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ప్యారలల్ టు ఎక్స్ సేమ్ యాక్సిస్ మా. ఇది ఒక్క చాప్టర్ నేర్చుకుంటే మొత్తం సేమ్ యాక్సిస్. సర్కిల్ ఒక్క చాప్టర్ నేర్చుకుంటావా మొత్తం ఈజీగా వస్తాయి. దీంట్లోనే 4 మార్క్స్ కూడా వస్తాయి. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 19, క్వశ్చన్ నెంబర్ 20 నేర్చుకో, ఎవరు పాస్ కావాలి. నెక్స్ట్ మా ఇప్పుడు 4 మార్క్స్ చూద్దాం ఒకసారి. చూడండి మా, క్వశ్చన్ నెంబర్ 11 ఏ చాప్టర్ నుంచి వస్తుంది, సర్కిల్ నుంచి వస్తుంది మనకు. క్వశ్చన్ నెంబర్ 11 నుంచి 4 మార్క్స్ ఇవి ఇంపార్టెంట్. ఆల్రెడీ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కట్ ఇంటర్సెక్టర్ ఆఫ్ ద సర్కిల్. ఇది ఆల్రెడీ ఏపీ స్టూడెంట్స్కి అడిగాడు. ఏపీ స్టూడెంట్స్కి అడిగాడు. మనకు ఎక్కువ 4 మార్క్స్ చూడమ్మా,
మనకు ఎక్కువ 4 మార్క్స్ ఏ టాపిక్ మీద అడుగుతాడంటే మనకు లెంత్ ఆఫ్ ద కర్డ్. లెంత్ ఆఫ్ ద కర్డ్ అంటే టాపిక్ గుర్తుపెట్టుకోండి. లెంత్ ఆఫ్ ద కర్డ్ మీద అని అడుగుతాడు. అంటే లెంత్ ఆఫ్ ద కర్డ్ మీద మనకు 2 ఉన్నాయమ్మా. నెక్స్ట్ ఏం అడుగుతా అంటే మనకు టాంజెంట్ అండ్ నార్మల్. ఖచ్చితంగా టాంజెంట్ నార్మల్ మీద 2 ఉన్నాయి. ఇవి చూసుకోండి చాలా ఖచ్చితంగా వస్తాయి మనకు. ఎందుకంటే ఎక్కువ అడిగే ప్రాబ్లమ్స్ ఇవే కాబట్టి నేను ఆల్రెడీ చెప్తున్నా కదా, నేను మీకు 5th నుంచి అంటే 5వ తేదీ నుంచి 6వ తేదీ నుంచి జస్ట్ క్వశ్చన్ పేపర్ చూసి ఒక 15 మార్కులు ఎట్లా తెచ్చుకుంటారనేది అన్ని పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామా. ఆల్రెడీ అన్ని పేపర్స్ నేను రాసి పెడుతున్నాను. మీకు జస్ట్ క్వశ్చన్ పేపర్ చూసి 15 మార్కులు ఎలా తెచ్చుకుంటారు, 1A కానీ 1B కానీ 2A కానీ 2B కానీ అన్ని పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మీరు జస్ట్ ఒక 10 మార్కులు తెచ్చుకుంటే ఖచ్చితంగా పాస్ అయ్యే వాళ్ళు పాస్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. ఇవి ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 11లో సర్కిల్లో ఇవి ఇంపార్టెంట్. ఇవి చూసుకుని చాలు. దీంట్లో కూడా ఇది ఒకసారి బాగా చూసుకోండి. ఇది ఆల్రెడీ అడిగినాడు కాబట్టి ఈ 3 కానీ దీని ఇంపార్టెంట్ క్వశ్చన్ సేవ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి మా. క్వశ్చన్ నెంబర్ 12లో ఆల్రెడీ ఇది ఈ మోడల్లో తెలంగాణ స్టూడెంట్స్కి అడిగినాడు. ఏది రాడికల్ సెంటర్ అని గుర్తుపెట్టుకోండి. మనకు ఖచ్చితంగా ఇదేంది క్వశ్చన్ నెంబర్ 12 సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో ఎక్కువ అడిగేది గుర్తుపెట్టుకోండి మా. రాడికల్ సెంటర్ అన్నా ఒకటే, లెంత్ ఆఫ్ ద కామన్ టాంజెంట్ అన్నా ఒకటే, తర్వాత చూడండి టచ్ ఈచ్ అదర్ అన్నా ఒకటే. ఏవైనా సరే 3 ఈక్వేషన్ ఇస్తాడమ్మా. 3 ఈక్వేషన్ ఇచ్చి మనకు ఐడెంటిఫై చేసేది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ ద 3 పాయింట్స్. ఎన్ని ఇచ్చినాడు? 1, 2, 3 ఇచ్చినాడు. ఇదైనా ఒకటే. రాడికల్ సెంటర్ చూడు 1, 2, 3. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద కర్డ్. లెంత్ ఆఫ్ ద కర్డ్ అన్న, రాడికల్ సెంటర్ అన్న, నెక్స్ట్ ఇంకోటి ఉంది చూడమ్మా కామన్ టాంజెంట్ అన్న. ఈ 3 పదాలు ఏదన్నా జస్ట్ టచ్ ఈచ్ అదర్ గుర్తుపెట్టుకోండి. రాడికల్ సెంటర్ అన్న, లెంత్ ఆఫ్ ద కామన్ టాంజెంట్ అన్న, తర్వాత టచ్ ఈచ్ అదర్. ఏదైనా ఒకటే మెథడు. ప్రాబ్లమ్స్కు ఫార్ములా వేరే ఏం లేదమ్మా. రాడికల్స్ అంటే 3 ఈక్వేషన్ ఇస్తాడు. ఒకటి ఎస్, ఒకటి ఎక్స్ డాష్, ఒకటి ఎస్ డబుల్ డాష్ అనుకుంటుంది. ఎస్ మైనస్ ఎస్ డాష్, ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్, ఎస్ డాష్ ఇస్ ఎస్ డాష్ అలా చేసి మనకు ఎక్స్ వై కనుకుంటే అయిపోతుంది. కాబట్టి మనకు క్వశ్చన్ నెంబర్ 12 చాలా చాలా ఇంపార్టెంట్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వస్తే ఇవి చూసుకుందాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 13, 14 నుంచి మనకి తెలుసుకున్నాం. 13, 14 ఏంటంటే 13లో 14లో కలిసి 2 కలిసి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి అని కలిపేసి వేసినాను. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అడిగేది 1, 2, 3, 4 ఇవి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఇది బాగా చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 13లో ఏమి చూసుకుంటే ఈ క్వశ్చన్ గుడి చూడు 32 15/2 4 × √2 ఈ ప్రాబ్లం చూసుకోండి 13 క్వశ్చన్. ఎందుకంటే మనకు ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ 13లో ఏపీ స్టూడెంట్స్కు తెలంగాణ స్టూడెంట్స్కి ఇది అడిగేసినాడు. ఈ 4 చూసుకుంటే ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ 14 క్వశ్చన్లో తెలంగాణ స్టూడెంట్స్కి ఇది అడిగాడు. రిమైనింగ్ ఇవి చూసుకోండి ఖచ్చితంగా అయిపోతుంది. పాస్ కావాలంటే చాలా ఈజీమ్మా. కొన్ని క్వశ్చన్లు గెట్ చేసుకోవాలా, అవి హ్యాడ్ అయినా కొట్ట రిపీట్ అయినా కొట్ట అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 13, క్వశ్చన్ నెంబర్ 14 ఇవి అయిపోయినాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాం. చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 15లో కూడా చాలా తక్కువ క్వశ్చన్లు ఉన్నాయి. ఈ తక్కువ క్వశ్చన్లో కూడా ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఏపీ స్టూడెంట్స్ అడిగినాడు, ఈ ప్రాబ్లం తెలంగాణ స్టూడెంట్స్ అడిగినాడు. ఒకవేళ ఇది చేంజ్ చేసి కూడా అడగచ్చు మా దాన్ని. కాబట్టి ఉన్న ప్రాబ్లమ్స్ క్వశ్చన్ నెంబర్ 15లో చాలా తక్కువ. క్వశ్చన్ నెంబర్ 15 రావాలంటే క్వశ్చన్ నెంబర్ 13, క్వశ్చన్ నెంబర్ 14 బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మనకు సర్కిల్ నేర్చుకుంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్ బెనిఫిట్ మనకు. పెరాబోలా నేర్చుకుంటే పెరాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ దీనికి లింక్ మా గుర్తుపెట్టుకోండి. ఒక చాప్టర్కు లింక్. సర్కిల్ అంటే ఒక చాప్టర్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అంటే 2 సర్కిల్స్. కాబట్టి సర్కిల్ నేర్చుకుంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్ ఈజీగా వస్తుంది. అట్లా ఇక్కడ పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఈ 3 లింక్ అవి నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 16 ఇంటిగ్రేషన్. డెఫినేషన్లో ఉండేది ఇవే మెథడ్స్ ఇంతకన్నా ఏం లేదు. ఇప్పుడు దీంట్లో ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇవే రిపీట్ అవుతాడు. ఆల్రెడీ మనకి ఏపీ స్టూడెంట్స్కి ఇది అడిగినాడు కాబట్టి ఏదైనా అడుగు. దీంట్లోనే మనకు 2-3 ప్రాబ్లమ్స్ మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్లో మీరు నేర్చుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17లో ఎక్కువ 4 మార్క్స్ అడిగి ఇది అడుగుతుంటాడు. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ 17లో మనకు 4 మెథడ్స్ ఉన్నాయి. హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, వేరియబుల్, సపరేబుల్ మెథడ్స్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి చూసుకోండి. పాస్ కావాలనుకునే ఇన్ని వద్దమ్మా. క్వశ్చన్ నెంబర్ 11, క్వశ్చన్ నెంబర్ 12, 13 చాలు. చెప్తున్నా కదా 7 మార్క్స్ తీసుకోవాలా,
18, 19, 20 ఆడ 7 3 21. తర్వాత 4 మార్క్స్ ఏం తీసుకోవాలా 11, 12, 13 అయిపోయాయి. 2 మార్క్స్ ఏం తీసుకోవాలి అవి చెప్తాను. ఇప్పుడు 2 మార్క్స్ చూద్దామా. చూడమ్మా, మనకు క్వశ్చన్ నెంబర్ 1, 2లోంచి సర్కిల్ నుంచి వస్తాయి. సర్కిల్లో మనకు 2 మార్క్స్ 2, 7 మార్క్స్ 2, 4 మార్క్స్ 1 వస్తాయి. కాబట్టి సర్కిల్ ఒక్క చాప్టర్ చూసుకుంటే అయిపోయాయి. 1, 2B పాస్ కావాలంటే వెరీ చూడమ్మా, సర్కిల్ చాప్టర్ మొత్తము సిస్టమ్ ఆఫ్ సర్కిల్ చూసుకుంటే పాస్ అవుతాం. సర్కిల్ చాప్టర్లో క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేవి ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి చూసుకోండి ఒకసారి. ఇవి చూసుకుంటే చాలు. ఖచ్చితంగా మనకు దీంట్లో నుంచి 2 వస్తాయి. ఆ 2 ఎలా వస్తాయని నేను మీకు కొన్ని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ చేసి పెడుతున్నాను, చూసుకోండి ఒకసారి. ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయనుకోకుండా మా ఇక్కడ, ఎందుకంటే చేసే మెథడ్ ఇంపార్టెంట్. ఒక్కొక్క మెథడ్కు 4-5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్రెడీ 2 మార్క్స్ నేను సర్కిల్స్ మన ఛానల్లో చేసి పెట్టాను, ఒకసారి చూసుకోండి మా. క్వశ్చన్ నెంబర్ 3 మా. క్వశ్చన్ నెంబర్ 3 అంటే మనకి ఏ చాప్టర్ వస్తుందంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వస్తాయి. ఇక్కడ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఆర్థోగోనల్ మీద ఎక్కువ అడుగుతాడు. తర్వాత యాంగిల్ బిట్ మీద అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఆర్థోగోనల్ కానీ, యాంగిల్ బిట్ మీద కానీ, రాడికల్ యాక్సిస్ కానీ, ఈ 3 టాపిక్ మీద గుర్తుపెట్టుకోండి. ఆర్థోగోనల్ మీద కానీ, యాంగిల్ బిట్ మీద కానీ, రాడికల్ యాక్సిస్ అవుతాడు. ఇప్పుడు నేను 2 మార్క్స్ ఆల్రెడీ చేసి పెట్టిన, ఒకసారి చూసుకోండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 4లో చూడు, మనకి ఏదో వస్తుంది, పారాబోలా చాప్టర్ నుంచి వస్తుంది. పారాబోలా చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోండి ఒకసారి. పారాబోలా అయిపోయిందమ్మా. నెక్స్ట్ హైపర్బోలా చూడండి. ఇవి చూడండి. క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5లో ఉండేటి తక్కువ ప్రాబ్లమ్స్, ఈజీగా నేర్చుకుంటే అయిపోతుంది, చూసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, ఇంటిగ్రేషన్లో మనకు 2 మార్క్స్ 2 వస్తాయి. ఈ 2 నేర్చుకుంటే సరిపోతుంది. దీంట్లో కూడా వెరీ ఇంపార్టెంట్ ఏదంటే ఈ క్వశ్చన్ చూసుకోండి. ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనకు 2024 అడిగేశాడు. తర్వాత నెక్స్ట్ ఇది ఒకసారి చూసుకోండి. ఇవి చూసుకోండి ఒకసారి. ఈ ప్రాబ్లం నెక్స్ట్ ఇది, తర్వాత ఈ 2 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్ అమ్మా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఈ 3 ఒకే మెథడ్ అమ్మా. టిక్ పెట్టుకొని చూసుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కువ రిపీట్ అడిగేటి మాత్రమే నేను మీకు టిక్ పెట్టేది. ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే 75 రావాలని ఇవన్నీ ప్రాక్టీస్ చేయాల్సింది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు నాకు 75 రావాలి సార్, చెప్పండి అంటారు. ఒకటి వాళ్ళ కోసం కూడా అన్ని పెట్టాను, గుర్తుపెట్టుకోండి. 75 రావాలంటే ఇవి ప్రాక్టీస్ చేయాల్సింది మా అందరు. ఆ టిక్ పెట్టినట్టు మాత్రం పాస్ కావాలనే వాళ్ళు పెట్టేది. నెక్స్ట్ మా క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 19లో చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా వస్తుంది. ఆల్రెడీ దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా నేను. ఆ ప్రాబ్లమ్ చూసుకోండి ఒకసారి. ఇవి చూసుకోండి అమ్మా, సరిపోతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ చూసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10లో ఈ ప్రాబ్లం చూసుకోండి అమ్మా. ఈ ప్రాబ్లం చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 10లో ఈ ప్రాబ్లం చూసుకోండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. ఈ పాస్ కావాలనే వాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 19, క్వశ్చన్ నెంబర్ 20తో పాటు 4 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 11, 12, 13 2 మార్క్స్ కొన్ని చూసుకోండి, ఖచ్చితంగా పాస్ అవుతారమ్మా. వీటితో పాటు నేను మీకు ఒక 2 days 3 daysలో జస్ట్ పాస్ కావాలి. చాలామంది సార్ మాకు అన్నీ వద్దు, పాస్ కావాలనుకుంటున్నారు. ఆ పాస్ కావాలనే వాళ్ళకు ఏమి చదవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా పాస్ అవుతారమ్మా.